ఎన్నో సందేహాలు అనుమానాలకు తెరపడింది. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని సిట్ తేల్చింది. పోలీసులే చంపేసి మృతదేహాన్ని బూడిద చేశారని నిర్ధారించింది. సిఐ నాగరాజు కీలక నిందితుడని సిట్ అధికారులు తేల్చారు. ఏపీలో కలకలం రేపిన గాదే సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ వీడింది. లాకప్ డెత్ గా సిట్ తేల్చింది. కృష్ణలంక పిఎస్ లో మే 5 నుంచి జూన్ 19 మధ్య ఈ ఘోరం జరిగినట్టు నిర్ధారించింది. సస్పెండ్ అయిన సిఐ నాగరాజును అజిత్ సింగ్ నగర్ లోని ఓ రహస్య స్థావరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సిట్ దాఖలు చేసిన సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన విషయాలను పొందుపరిచింది. సాయి కృష్ణపై తీవ్రమైన 3rd డిగ్రీ ప్రయోగించారని తెలిపింది. తీవ్రంగా హింసించడం వల్లే కస్టడీలోనే సాయి కృష్ణ చనిపోయినట్లు సిట్ నిర్ధారించింది. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి చట్టపరమైన నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని మాయం చేశారు. నేరాన్ని దాచేందుకు మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్లు, డీవీఆర్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారని తెలిపింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను సిట్ విచారించింది. సాయి కృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పిఎస్ లో తాను చూశానని ఓ ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో సిఐ నాగరాజుకు వ్యతిరేకంగా బలమైన ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత కోర్టులో హాజరుపరచకుండా దాచారు. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిట్ పొందుపరిచిన రిపోర్టులో ప్రస్తావించారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని సిట్ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీ కెమెరాల ఫీడ్ సేకరించామని వెల్లడించింది. ఏసీపీ కేసు నమోదు చేసిన డైరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సాయి కృష్ణ మృతదేహాన్ని స్టేషన్ సిబ్బంది చూసినట్లు చెప్పారని, అయితే పిఎస్ లో సీసీ ఫుటేజ్ డేటా సిస్టంలో లేకపోవడంతో కస్టోడియల్ డెత్ గా నిర్ధారించినట్లు నివేదికలో సిట్ పొందుపరిచింది. సాయి కృష్ణ చనిపోయిన విషయం మ్యాజిస్ట్రేట్ కు పోలీస్ సిబ్బంది చేరవేయలేదని, తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజును దూషించినట్లు విచారణలో వెల్లడైందని సిట్ తెలిపింది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆధారాలన్నీ ధ్వంసం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై కూలంకుషంగా విచారించిన కోర్టు నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడలో భద్రతా కారణాల దృష్ట్యా నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సిఐ నాగరాజును అక్రమంగా కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్ అన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారని, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏముందనేది మేము దాన్ని పరిశీలిస్తున్నామండి. ఎంతవరకు మాకు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తారో పరిశీలించి దాన్ని బట్టి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయలేదండి. వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. అది పరిశీలిస్తున్నాము. దాన్ని వాళ్ళు ఏం రాశారు అంటే దాన్ని పరిశీలించి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవాలి. అది తర్వాత తీసుకుంటాం. సాయి కృష్ణను అన్యాయంగా చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిఐ నాగరాజును జైలుకు పంపిందని, ఇంకా లోతైన దర్యాప్తు జరగాలన్నారు. నా కొడుకుని ఎవడెవడైతే కొట్టాడో అందరు రావాల్సింది, అందరికీ శిక్షలు పడాలి. నాకు ఆ ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పారు. ఇంతవరకు లాక్కొచ్చారు, మంచి సిట్టినే వేశారు. నాకు బాగానే చేశారు వాళ్ళు. వీళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని నేను కోరుకుంటున్నాను. సాయి కృష్ణ కేసులో లోతైన విచారణ కోసం నాగరాజును కస్టడీకి తీసుకోవాలని సిట్టు భావిస్తోంది. దారుణానికి సహకరించిన సిబ్బంది, మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటిక రికార్డులపై ఆరా తీస్తున్నారు.